అబ్బబ్బబ్బబ్బబ్బా బయట ఎండలు మండిపోతున్నాయి. హాయ్ అండి, వెల్కమ్ టు మైరా మీడియా. మీకోసమే ఒక పొలిటికల్ అప్డేట్ ఒకటి తీసుకొచ్చాను. చెప్పాను కదా, బయట ఎండలు మండిపోతున్నాయి. ఒక పక్కేమో స్టేట్ రాజకీయాలు బాగా వేడెక్కుతున్నాయి. దానికే కారణం ఉందిలేండి, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆ మాత్రం ఉండాలి. మరి ఈ ఎలక్షన్స్ టైంలో మహా అయితే ఏముంటాయి, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి జంపింగ్లు ఉంటాయి. అంతేకాకుండా ఆ పార్టీకి చెందిన నేతలు కానివ్వండి, అధ్యక్షులు కానివ్వండి, ఆ పార్టీని జనాల్లోకి తీసుకెళ్లేందుకు, అలానే పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బాగా కష్టపడతారు. ఓకే, ఈ విషయం పక్కన పెట్టేస్తే తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్సీపీ మూడింటికి గట్టి పోటీ ఉండబోతుంది. కానీ వైసీపీకి మాత్రం సినీ గ్లామర్ అనేది బాగా ప్లస్ అవుతుంది అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పక్క 30 years ఇండస్ట్రీ, పృథ్వీ గారు వైసీపీలో ఉన్నారు. అలానే మన పోసాని కృష్ణమురళి గారు సపోర్ట్ కూడా జగన్ గారికి ఉంది. ఇక కృష్ణుడు, యాక్టర్ కృష్ణుడు గారు కానివ్వండి, ఓల్డ్ యాక్టర్ భానుచంద్ర గారు కానివ్వండి, ఇలా అందరూ కూడా, మోహన్ బాబు గారి సపోర్ట్ కూడా జగన్కే ఉంటుందని చెప్పేసి చాలామంది అంటున్నారు. సో ఇప్పుడు ఈ లిస్టులోకి వైసీపీ పార్టీలోకి కొత్తగా మరో సహజ నటి, అదేనండి మన జయసూద గారు జాయిన్ అయిపోతున్నారు. అసలు విషయం ఏంటి అని అంటే, 2009లో జయసూద గారు రాజశేఖర గారి పుణ్యమా అని చెప్పేసి టికెట్ సంపాదించుకుని సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఆవిడ ఘన విజయం సాధించారు. ఇక రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత ఆవిడ కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా దూరంగా ఉందామా వద్దా అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. ఇక అయిపోయింది. 2014లో ఎలాగో ఓడిపోయారు కాబట్టి 2016లో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఆవిడ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ పార్టీలో జాయిన్ అయిపోయారు. ప్రజలకి సేవ చేయడానికే నేను పార్టీలో జాయిన్ అయ్యని చెప్పేసి ఆవిడ స్పీచ్లు కూడా అదరగొట్టారు అనుకోండి. సో కానీ ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దీ, 2019 ఎలక్షన్ దగ్గర పడే కొద్దీ ఆవిడ సడన్గా సర్ప్రైజ్ ఇచ్చారు. సో వైసీపీ పార్టీలో జాయిన్ అవుతున్నట్టు వార్త అయితే బయటకు వచ్చేసింది. ఈరోజు అంటే గురువారం సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి జయసూద గారు వైసీపీ తీర్థం పుచ్చుకొని ఉన్నారనమాట. మరి ఉమ్మడి స్టేట్ ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడేమో ఆవిడ సికింద్రాబాద్ దాంట్లో పనిచేశారు. మరి ఇప్పుడు స్టేట్ విడిపోయింది కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల మీద ఆవిడ ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు. సో దీన్ని బట్టి చూసుకుంటే వైసీపీలో జాయిన్ అయిన తర్వాత మరి జయసూద గారికి వైజాగ్ నుంచి కానీ లేకపోతే విజయవాడ నుంచి కానీ ఏదో ఈ 2 నియోజకవర్గాల్లో ఒక సీటు, ఎమ్మెల్యే టికెట్ మాత్రం కన్ఫామ్ అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. మరి చూద్దాం, జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఆయన ఏం డిసైడ్ చేస్తాడో, ఏమవుతుందో, మళ్ళీ 2019 లాంటి పూర్వ వైభవం మన సహజ నటికి వస్తుందో లేదో 2019లో. మరి ఏదేమైనా కూడా ఇలా రాష్ట్ర రాజకీయాలు మాత్రం బాగా ఇంట్రెస్ట్గా సాగినాయి. మరి ఇంకెంతమంది వచ్చి ఏ పార్టీలో జాయిన్ అవుతారో చూద్దాం. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ చాలా షేర్ చేసేయండి. థ్యాంక్స్. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.